అందరికీ నమస్కారం. రేపు సాయంత్రం 4 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిధి, పేదల పాలిట దేవుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన యొక్క కళలకు నిజరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం, దాదాపు 206 అడుగులు, ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి భారీ విగ్రహం విజయవాడ నడిబొడ్డు అంటే రాష్ట్ర నడిబొడ్డు. ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడలో ఏర్పాటు చేయడం నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క మరి విధానాలకు తగ్గట్టు ఏదైతే ఆయన పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు పేదల కోసం, నిరుపేదల కోసం ఆయన తన సర్వస్వాన్ని ఒడుతున్నారో ముఖ్యమంత్రి గారు ఈ రోజున, దానికి ఒక స్ఫూర్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరుపేద నుంచి వచ్చి మరి ఆ రోజున ఆయన అనుభవించినటువంటి కుల వివక్ష కానీ, ఈ వివక్ష కానీ, ఆయన బావి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే గుడి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే మీరు చూస్తే స్కూల్లో ఏదైతే ఆయన బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులకి దూరంగా మరి గోను సంచి వేసి ఆయన కూర్చోబెట్టి చాలా నరకయాతనకు ఆయన గురి చేసినటువంటి పరిస్థితి. బావి దగ్గర, గుడి దగ్గర, నీళ్ళ దగ్గర, ఎక్కడైనా సరే, చదువు దగ్గర, అన్ని చోట్ల కూడా ఆయన వివక్ష అనిపించినప్పటికీ ఆయన ఒక కష్టంతో, ఒక పట్టుదలతో, కమిట్మెంట్తో ఆయన బాగా చదువుకుని బరోడా మహారాజ్ గారి యొక్క ఆర్థిక సాయంతో కొలంబియా యూనివర్సిటీలో మరి చదువుకోవటం, అక్కడ ఆయన పిహెచ్డి చేయటం, ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రంలో నిపుణులుగా మరి పిహెచ్డి, దాన్ని మాస్టర్స్ చేయటం, ఆ తర్వాత అనేక రకాలుగా ఆర్థిక, సామాజిక, అట్లాగే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మీద ఆయన పట్టు సంపాదించడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశం వెనక్కి వచ్చి ఇక్కడ సామాజిక పరంగా జరుగుతున్నటువంటి అన్యాయం మీద, కుల వివక్ష మీద, అంటరానితనం మీద అనేక రకాలుగా కూడా ఆయన పోరాడినటువంటి పరిస్థితి. ఆ రోజు గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు మరి అంటరాని కులాలకి, అట్లాగే కులవృత్తులు చేసిన కులాలకి గౌరవం కల్పించాలన్నారు తప్ప ఆ రోజే గాంధీ గారితో మరి ఆయన చేసినటువంటి డిస్కషన్ కానీ, డిబేట్ కానీ అంబేద్కర్ గారు కేవలం గౌరవం కల్పించడం కాదు, ఆర్థిక పరంగా ఈ అంటరాని కులాలు కానీ, లేకపోతే వెనకబడిన కులాలు కానీ, లేకపోతే బడుగు బలహీన వర్గాలు కానీ, అణగారిన వర్గాలు కానీ వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇది కల్పిస్తేనే, ఇది మొత్తం ఆర్థికపరమైన నిలకడ కల్పిస్తేనే మరి ఈ భారతదేశం బాగుంటుందని ఆ రోజు కూడా డిబేట్ డిస్కషన్ జరిగింది గాంధీ గారితో. దాంట్లో నిజంగా కూడా అంబేద్కర్ గారు గెలిచినట్లే. అట్లా అనేక రకాలుగా ఇది చేసినప్పుడు తర్వాత ఆయన సామాజిక సేవలో కానీ, సామాజిక న్యాయంలో కానీ అనేక rakaలుగా కూడా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ, ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఫస్ట్ లా మినిస్టర్గా ఆయన, అట్లాగే ఈ రాజ్యాంగ కమిటీ రాసే కమిటీకి చైర్మన్గా ఆయన చేసినటువంటి పనులు, ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే ఒక మేటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అది అంబేద్కర్ గారు చేతుల మీదుగా రచించబడినటువంటి రాజ్యాంగం. ఇవాళకు కూడా మరి భారతదేశం రాజ్యాంగంలో ఏదో అక్కడ ఇక్కడ స్వల్ప సవరణలు తప్ప మెజారిటీగా దాదాపు 80% పైన ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందంటే అది ఆయన యొక్క మేధస్సు గొప్పతనం. అట్లాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు అనుగుణంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలి, పేదలందరినీ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచాలి, అట్లాగే ముఖ్యంగా సంతోషంగా ఉంచాలి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద నిరుపేద వర్గాలని సంతోషంగా ఉంచాలి ఈ రాష్ట్రంలోని ఒక కంకణం కట్టుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ వర్గాల కోసం పోరాడుతున్నటువంటి నిజమైన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారు పోరాడారో అందుకంటే 100 రెట్లు ఎక్కువ ఈరోజు ఆ వర్గాల కోసం ఇవాళ ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. దానికి ఆయన ఆలోచనలకి, ఆయన కళలకి, ముఖ్యమంత్రి గారి కళలకి, అట్లాగే ఆశయాలకి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఇంత ముందు చూసాం మనం, ఎక్కడో ఊరు బయట ఉంటాయి, లేదా మన చీలలో ఉంటాయి, లేకపోతే హరిజన్వాడలో ఉంటాయి. ఇవాళ అటువంటిది ఇవాళ తీసుకొచ్చి రాష్ట్ర నడిబొడ్డైన విజయవాడ నడిబొడ్డులో మనందరి హృదయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉంచారంటే
అది కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. దానికి మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజల తరఫున నిజంగా ఆయన అభినందించుకోవాలి. ఇటువంటి గొప్ప కార్యక్రమం రేపు సాయంత్రం 3 గంటలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం, తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాన్ని మరి ఆ వేడుకని వీక్షించబోతున్నారు. దానికి కూడా ఏదైనా కానీ ఈ ఎక్కడా కూడా చాలామంది వెనకబడిన తరగతి వారు, అట్లాగే షెడ్యూల్ తరగతి వారు ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. అట్లాగే నేను చాలా రాష్ట్రాలు పర్యటించా యాజ్ ఎంపీగా. అట్లాగే ముఖ్యమంత్రులు షెడ్యూల్ కులాల నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పని ఇటువంటి విగ్రహాన్ని రాష్ట్ర నడిబొడ్డులో, విజయవాడ నడిబొడ్డులో ఉంచినటువంటి ఘనత ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా అటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు ఆయన అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు అందరికీ. తెలుగుదేశం పార్టీ అసలు 400 కోట్లు పెట్టి దీన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది, 100 కోట్లు సరిపోదు, ఎంత ఖర్చు అవుతాం ఒక విగ్రహానికి అని చెప్పి నిన్న పార్టీ ఆఫీసు ప్రెస్ పెట్టి పెట్టినాను. ఇప్పుడు మనం చూసాం ట్రాన్సిట్ సెక్రటరియట్లు, ట్రాన్సిట్ హైకోర్టులు అని చెప్పి ఎంత ఖర్చు పెట్టారండి. మనం ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళి అడిగినా మీరు ఒక బిల్డింగ్కి ఇవాళ చాలామంది లేమని చెప్తాడు. ఇవాళ ఒక బిల్డింగ్ కట్టడానికి మీకు 2,000 రూపాయలు సరిపోద్ది అడుగుకి. ఇక్కడైతే హైదరాబాద్లో అయితే 16,700 రూపాయలు సరిపోద్దాను. మన టెంపరీ సెక్రటరీ ఎంత ఖర్చు పెట్టారండి? 10,000 ఇచ్చాడు అడుగుకి చంద్రబాబు నాయుడు గారు. 10,000 రూపాయలు పెట్టి టెంపరీ సెక్రటరీ కట్టాడు. అది పక్క కాదు, ల్యాండ్ ఇచ్చి ఎమ్యూనిటీస్ ఇచ్చి 10,000 రూపాయలు అడుగుకి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి భారతదేశంలో ఉన్నారండి. మీరు చెప్పండి, ఎవరన్నా ఇప్పుడు మీ జనరల్గా ఎవరన్నా ప్రెస్ అయినా సరే వెళ్ళి నాకు ఒక ఇల్లు కావాలని ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ బిల్డర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? అడిగెంతండి మాది అంటారు బేసిక్గా. సోరీ 2,000 హయ్యర్ సైడు, 2,000 కాకుండా ప్లస్ ఇంకో 2,000 వేసుకోండి, 4,000. ఎందుకైందండి 10,000? నేను టీడీపీ ఎంపీనే కదా, చెప్పానండి బాబు కొడుకుని సమాధానం. ఏమైంది మిగతా 6,000 ఏమైంది? 2,000 ప్లస్ 2,000 ఇస్తున్నాను మీకు. అసలు మీరు మొత్తం ఈ ల్యాండ్ పూలింగ్లో మీరు రైతులు మోసం చేశారు, మొత్తం ఆ ల్యాండ్ పూలింగ్ చేసి ఈ రాష్ట్రాన్ని మోసం చేశారు. టెంపరీ సెక్రటరియట్ కోసం, టెంపరీ హైకోర్టు కోసం, టెంపరీ బిల్డింగ్ కోసం 10,000 ఎందుకు అయిందండి అడుగుకి? ఎవరన్నా మీరు చెప్పండి, ఈ ప్రెస్లో కానీ ఎవరన్నా మీరు ఇల్లు కొనుక్కుంటారు, లేకపోతే లగ్జరీ అపార్ట్మెంట్కి ఎంత అవుతుందండి? 4,000 అడుగు ఖర్చు. సరే అమ్మితే అపార్ట్మెంట్ బిల్డర్ 500, 1,000 రూపాయలు లాభం వేసుకోవచ్చు, కానీ 10,000 ఎందుకు పెట్టారు? లేమని చెప్తాడు కదా మినిమం, అవునా కదా? ఇప్పుడు ఈ 450 కోట్లు అయింది, కాగుంది, లేకపోతే ఇది ఉంది, కాంట్రాక్టులు టెండర్లు వేస్తారు, దాని మీద వస్తుంది. నేను చిట్టా తీస్తే చంద్రబాబు నాయుడు గారు ఆడవాలి, అర్థమైందా? దాని మీద అనవసరం రాజకీయాలు అనవసరం, ప్రతిదాన్ని రాజకీయం చేయడం అనవసరం. ఇప్పుడు రాజకీయం చేయాల్సిన విషయాలు ఉంటాయి, రాజకీయం చేయకూడసిన విషయాలు ఉంటాయి. అంబేద్కర్ గారి విగ్రహం గొప్ప కార్యక్రమం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ భారతదేశంలో గొప్ప కార్యక్రమం, దాంట్లో ఎవరో కూడా ఇది చేయకూడదు. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణని రాజకీయం చేసి బడుగు బలహీన వర్గాల్ని కించపరచొద్దని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా. మీకు అది మంచిది కాదు, మీ పార్టీ మట్టి కొట్టుకుపోతుంది చేస్తే. 80% వైఎస్ఆర్సీపీని ఖాళీ చేస్తామని చెప్పి కేసీఆర్ చిన్ని అంటారు సార్. ఉత్తర కుమార్ ప్రగల్భాలకు నేనేం సమాధానం చెప్పనండి. బాక్స్లో ఓపెన్ చేసినాక ఏది 80% ఖాళీ అవుతుంది చూద్దాం కదా. ఇప్పుడు ఎందుకు మనకి వాళ్ళు చిన్న వాళ్ళ మాటలకి నేను సమాధానం ఎక్కడ చెప్తాను? ప్రజలు సమాధానం చెప్తారు అవన్నీ.